ముందుగా మనతోలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ ముచ్చట్ని ఎట్ట మొదలు పెట్టాలి, ఎట్ట ముగించాలో నాకైతే అర్థమైతలేదు. చాలా ఇకారం తప్పంగా తిట్టాలని ఉంది, కానీ తిడితే పాడే జనాలు ఏమనుకుంటారు అనుకొని జర్రంతా బిగబట్టుకొని చెప్తున్న వీడియో దయచేసి ఈయనే ప్రయత్నం చేయరు, ఎక్కువసేపు ఏం చెప్పరు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల దారుణం జరిగిందిలా. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారురాలు అంజలి అని దారుణంగా కొట్టి చంపారు. ఈ అంజలి అంటే మామూలుగా తెలంగాణ సాంస్కృతిక సారథి సింగర్ అంజలి అంటే తెలుసు, కానీ కొంతమందికి ఏమేరకంటే సాగలైలమ్మ ఉంది కదా, మన తెలంగాణ వీరనారి సాగలైలమ్మకు దగ్గర చుట్టం ఈమె. చాలా సందర్భాలలో సాగలైలమ్మ మాకు దగ్గర చుట్టం, మాకు అవ్వయిద్దని కూడా చెప్పింది ఈమె. నేను కూడా చూసినామని. కానీ అయితే ఈమె ఎట్లా చచ్చిపోయింది, ఈమె ఆపదకు వచ్చిందో లేకపోతే ఆమె చచ్చిపోయిందో కాదు, లేకపోతే యాక్సిడెంట్ అయి చచ్చింది కాదు, కానీ సొంత కూతురే చంపిందిలా. సొంత కూతురు ఏమక్కరే చంపింది. జర్ర అక్కడక్కడ నోరు జారితే మన్నించూరి, కానీ జారక తప్పదేమో. మరి సొంత తల్లిని కూతురు చంపే అంత స్థితికి ఎందుకు వచ్చిందంటే ప్రేమ. దాన్ని ప్రేమ అనాలనా కామం అనాలనా ఇక మీరు చెప్పురు ప్రజలారా. 16 ఏళ్ళుంది పొల్ల, 10వ తరగతి చదువుతుంది. ఈమెను ఉంచుకున్నవాడు 19 ఏళ్ళు ఉన్నాడు. ఈమెకు 16, ఆయనకి 19. వీళ్ళు మైనర్లు అన్నట్టే కదా. ఈమె ఫోన్ మాట్లాడుకుంటప్పుడు లేకపోతే ఈమె ఆయనతో కలిసి తిరుగుతప్పుడు తల్లి అంట మందలిచ్చిందట, బిడ్డ ఇది కరెక్ట్ పద్ధతి కాదే, నువ్వు చదివేది 10వ తరగతి, ఇప్పటి నుంచి గసోటి పనులు ఎందుకు నీకు, నీ అంతలు నువ్వు బతుకు, నువ్వు చదువుకో, ఇది కరెక్ట్ పద్ధతి కాదని తల్లి చెప్పినందుకు తల్లిని గొంతు విసికి నెత్తిలకెళ్ళి ఒక రాడి తీసుకొని సుత్త తీసుకొని కొట్టిందట. కొడితే దెబ్బకు జీవిడిచింది అంజలి. అవునా? ఓ పొల్ల 10వ తరగతి చదువుతున్నావు, అప్పుడే నీకు మొగడు కావాల్సి ఉండేనా? నీకు అప్పుడే ఇప్పుడు గట్టిగా మాట్లాడాలంటే మీరు ఏమైనా లేగలగా నాది వయసు మీద పడ్డదా? 16 ఏళ్ళకే నీకు తోడు కావాలనుకుంటే ఒక్కొక్కరు 26, 36 ఏళ్ళు ఉంటారు. మరి ఆలెట్టుండొచ్చు ప్రజలారా? వానికి 19 ఏళ్ళు, వానికి తమ్మునికి 18 ఏళ్ళు, ఆ తమ్ముడు వాడు ఈ పోరి ముగ్గురు కలిసి తల్లిని చంపారు. ఏం సాధిద్దాం అనుకుంటారు చెప్పు మీరు? ఏడిపోతుంది సమాజం. 16 ఏళ్ళకే నీకు ప్రియుడు కావాలంటే నువ్వు రేపటి ముందర భవిష్యత్తులో నీకు జీవితం ఎంత ఉందే పొల్ల? 10వ తరగతి చదువుతప్పుడు ప్రేమ, సరే ప్రేమించినావు, సరే అదొక పద్ధతి. లేదు ఇంకా అంతోటి ఇంకేమైనా తప్పు చేసినావు, అది ఇంకో లెక్క. నీ అంతలో నువ్వు బడి సావాలి. అంతేగాని మంచి మాట చెప్పిన తల్లిని చంపే రైట్స్ నీకు ఓడిచ్చిండు. ఇవాళ దొరికిపోయినావు కదా, ఏం చేస్తావు? పోలీస్ సార్లు మీకు పాదాభివందనాలు చేస్తా, కానీ ఈ పొల్ల మైనర్ అని ఆ పోరగాడు మైనర్ అని జర శిక్ష తగ్గించే ఉపాయం చేయకూడదు. వీళ్ళ శిక్ష జీవితాంతం గుర్తుండేటట్టు ఉండాలి. ప్రతి ఇంటికి దాదాపుగా ఇది కనువిప్పు కావాలి. ఇసుంటి పని చేసే వాళ్ళకు ఎవరైనా ఉంటే మళ్ళీ రేపనాడు గిసోటి పని చేస్తే గీ పని అవుతుంది రానికి కనువిప్పు కావాలి. గసోటి శిక్ష పడాలి వీళ్ళకు. 16, 18, 19 ఏళ్ళకే మీకు లేచి లేగలగాయబోతురంటే మీరు ముందు భవిష్యత్తులో మంచం ఎక్కి పిల్లలుగా అంత ఆరిగా సిగ్గి శరము లజ్జ ఏమి లేకుండా తయారయ్యారు కొంతమంది. అయితే సొంత తల్లి లేకుంటే నీ పుట్టుకెక్కడిదే గాడిదముండా? నీ బాధ నువ్వు పడి సావాలి, కానీ తల్లిని చంపుతా అంటే ఇప్పుడు ఏ తల్లి అయినా ప్రజలారా బిడ్డే తప్పుదారి పడుతుంది. బిడ్డ ఇది తప్పు, గిట్ట చేయకు అని తల్లి చెప్పదా? లేకపోతే ఫోన్ ఇచ్చి గాడ పోయితే సిగ్నల్ బాగుంటుంది, గాడ పోయి మాట్లాడిపో బిడ్డ, ఈడైతే అందరు ఇంటూరు, ఆడపోయి మాట్లాడిపో, అవసరమైతే ఇవాళ నైట్ ఇంటికి పిలిపించుకో అని ఏ తల్లి అని చెప్తా అది ప్రజలారా? అట్ట చెప్తా అది తల్లి ఎందుకు అవుతుంది చెప్పు? కాదు కదా. మరి గసవంటి మంచి బుద్ధులు చెప్పింది తల్లి, మంచి బుద్ధులు చెప్పి కరెక్ట్ కాదు బిడ్డ అని చెప్తే ఏకంగా గొంతు విసికి నెత్తి వలగొచ్చి చంపే అంత నీకు కోపం ఎందుకు వచ్చింది? ఆయన మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఆయన మీద అంత కామం అనాలి, ప్రేమ అనకూడదు. అది అంత కామంతో కళ్ళు మొత్తం కటకటలాడుకుంటా నువ్వు 16 ఏళ్ళకే వసిపిల్లవైనట్టు ఇటు చేస్తే మరి రేపనాడు సభ్య సమాజానికి ఏం చెబుతున్నాయో పొల్ల? ఈ పోరికి జరిగే ఏసే శిక్ష యావత్ తెలంగాణ మొత్తానికి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం ఎవరైనా కానీ చూసి జర భయం అనేది ఉండాలి. గసుని శిక్షలు వేయాలి వీళ్ళకు. అంతేగాని వీళ్ళు మైనర్లు, వీళ్ళకి ఇంకా ఏజ్ రాలేదు, వీళ్ళకి శిక్ష తగ్గింది. ఏజ్ రాలేదు కాదు, అన్ని రకాల ఏజ్లు వచ్చినాయి. ఈమెకు ఏజ్ వచ్చాక గాపం చేస్తుంది. 16 ఏళ్ళు నిండా 16 ఏళ్ళు ఆగలేకపోతే నువ్వు ఎట్ట పాడేసి వస్తావు రేపన్నాడు? రేపు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడే పొల్ల?
రేపు మళ్ళీ ఎవడన్నా నేను పెళ్లి చేసుకుంటాడా? ఎట్టా చేసుకుంటాడు నేను? నువ్వు రేపనాడు చేసుకున్నాను కాడ సంసారం చేస్తావని గ్యారెంటీ ఉందా? ఆనికి ఉల్లిగడ్డలు కట్టి గిసోని పని చేస్తావు. నువ్వు ఒక కాడ తిని ఒక కాడ ఉండే రకం కాదు నీది. ఈ ఇంట్లో తింటావు, ఆ ఇంట్లో చేయగలుగుతావు. నువ్వు గసోటి దానవు నువ్వు. ఆమెది వాస్తవానికి ఇప్పుడు ఈ మేడ్చేలు దగ్గర ఇది ఉండే కదా, జీడిమెట్ల కాదు, మైబాద్ దగ్గర ఊరాలది. మైబాద్ దగ్గర చిన్న పల్లెటూరు. ఈమెకు తెలంగాణ సారథిలా రెండోసారి వచ్చింది ఉద్యోగం. ఈ అంజలికి మంచి సింగర్, మంచి పాటలు పాడుతుంది. రెండోసారి ఉద్యోగం వస్తే ఈ గాడికి పోయి ఏముంటాం లేని కిటేకల్ని ఉంటామాలే అని ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఈమె పోషించుకుంటా. ఏమంటే 10వ తరగతి చదివే బిడ్డకు లేని కథలు పడుకుంటా ఇట్ట మీరు ఇక అనొద్దు కానీ మిండగాలను ఉంచుకొని, మిండగాలు అన్నందుకు మన్నించాలి, మరి అనక తప్పలేదు కానీ మిండగాలను ఉంచుకొని మీరు వాళ్ళు మైకంలో పడి సొంత తల్లిదండ్రులను చంపే అంత పగ పెంచుకుంటారు. మీరంటే మీరు సెల్ ఫోన్ చూసి ఖరాబ్ అవుతురా, లేకపోతే దోసగాలు చూసి ఖరాబ్ అవుతురా, లేకపోతే ఎట్ట ఖరాబ్ అయితే వస్తురే తల్లులారా? జర చూసే ప్రజలు మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను మన్నించరు కానీ దీన్ని ఇంకా ఈ కారం తప్పిన తిట్టాలనిపిస్తుంది. కానీ తిడితే బాగుండనట్టుంది. ఎక్కువ తిడితే ఎంత తిట్టాలనో గంత తిట్టాలి కానీ ఇంతకంటే ఎక్కువ తిట్టేటట్లేదు. కానీ పోలీస్ సార్లు ఈలకు లాగుల్లా తొండలు తొడిగి వారం 10 రోజుల దాకా చిత్రహింస పెట్టి ఎట్ట చంపిరో, తల్లిని ఎట్ట చంపిరో అంతకంటే అతి దారుణంగా వీళ్ళకి శిక్షిస్తే తెలంగాణ ప్రజలు జరంత శాంతిస్తుండొచ్చు. ఇక ఉంటే ప్రజలారా ఇటువంటి దరిద్రం ముండల ముచ్చట్లు చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలే.